డ్యూటీతో పాటు హ్యుమానిటీని కూడా చూపించిన ఐపీఎస్ ఆఫీసర్ వసుంధర యాదవ్ గారి స్టోరీ ఇది. ఏషియాలోనే అతిపెద్ద గిరిజన పండుగ అయిన మేడారం జాతర జాన్ 31 వరకు జరిగింది. 13వ శతాబ్దంలో కాకతీయ రాజులతో పోరాడి వీరమరణం పొందిన సమ్మక్క సారలమ్మ జ్ఞాపకంగా ఈ జాతర నిర్వహిస్తారు. ఆ జాతరలో డ్యూటీ కోసం వచ్చిన ఐపీఎస్ ఆఫీసర్ వసుంధర యాదవ్ గారిని ఇప్పుడు మేడారం మోనాలిసా అంటున్నారు. ఎందుకంటే డ్యూటీలో సెక్యూరిటీ మేనేజ్ చేస్తున్న ఆవిడ ట్రైబల్ డాన్సర్స్ అండ్ మినిస్టర్ సీతక్కతో కలిసి చేసిన డాన్స్ అందరినీ ఆకట్టుకుంది. ఉత్తరప్రదేశ్లో పుట్టిన వసుంధర యాదవ్ గారు 5 times యూపీఎస్సీ ఎగ్జామ్ అటెంప్ట్ చేసి ఫెయిల్ అయ్యారు. అయినప్పటికీ ఆవిడ నిరాశపడకుండా వారి ఫాదర్ డ్రీమ్ ఫుల్ఫిల్ చేయడానికి 6th time అటెంప్ట్ చేసి సక్సెస్ అయి 2023 బ్యాచ్లో జాయిన్ అయ్యారు. ఈవిడ స్టోరీ ప్రతి ఒక్కరిలోనూ కొత్త ఇన్స్పిరేషన్ ఇస్తుంది. మనం చూసే సక్సెస్ వెనక ఎన్నో కష్టాలు పోరాటాలు ఉంటాయని తెలియజేస్తుంది. ఇప్పుడు వారి హస్బెండ్ ఐఏఎస్ ఆఫీసర్ అజయ్ యాదవ్ గారితో కలిసి తెలంగాణలో ఒకరు అడ్మినిస్ట్రేషన్ని అండ్ మరొకరు లా ఎన్ఫోర్స్మెంట్ని చూసుకుంటూ ప్రజలకి సేవ చేస్తున్నారు. పట్టుదలతో ప్రయత్నిస్తే ఎలాంటి కష్టమైన విజయాన్నైనా సాధించవచ్చని తెలియజేసి ఈ స్టోరీని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి.